జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ద మై నెక్స్ట్ వీడియో, క్లాస్ ఆఫ్ 1992 రీయూనియన్ ఇన్విటేషన్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఆ ఇన్విటేషన్ మేము ఇప్పుడు పర్సనల్గా వెళ్ళి మా టీచర్స్ కోసం మేము ఎలా ఇచ్చామన్నది నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ షీఈస్ ఆర్ ప్రిన్సిపల్ అనమాట. 1992లో మా ప్రిన్సిపల్ ఉండింది జయలక్ష్మి గారు. ఆమెకు ఫస్ట్ ఇన్విటేషన్ విత్ స్వీట్ బాక్స్ వెళ్ళాము. అండ్ షీఈ్ సోషల్ టీచర్, షీలా ఠాకూర్ టీచర్ అనమాట. తను సోషల్ చెప్పేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ మమ్మల్ని ఇంకా గుర్తుపడుతున్నారు యాక్చువల్గా. దట్స్ అ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్గా. అండ్ జయరాజ్ సార్ అని చెప్పేసి మన తెలుగు సార్ అనమాట. ఈ సార్ అయితే గుండ్రంగా రాయకపోతే ఇట్లా ఫింగర్స్ మీద మాకు బాగా కొట్టేవాళ్ళు, గుండ్రంగా రావాలి అక్షరాలు అని చెప్పేసి. ఈ సార్ వచ్చేసి మాకు సెక్రటరీ సార్ ఉండేవాళ్ళు. ఈయన ఇప్పుడు 90+, బట్ స్టిల్ ఆయన స్ట్రెంగ్త్, ఆయన గట్టితనం చూసి చాలా ఆశ్చర్యపోయాను నేనైతే. అండ్ ఈ మేడం వచ్చేసి గంగాదేవి టీచర్, మాకు హిందీ చెప్పేవాళ్ళు అనమాట. తను ఎక్కడి నుంచో బస్ ఎక్కి వచ్చేవాళ్ళు, అది గుర్తుంది నాకు. సమ్వేర్ ఫ్రమ్ దూరం నుంచి వచ్చేవాళ్ళు బస్ ఎక్కి. అండ్ ఇంకో సెక్షన్, బి సెక్షన్కి ఈ టీచర్ హిందీ టీచర్ అనమాట. సో వీళ్ళందరూ మాకు మా 1992లో టీచర్స్ అనమాట. లైక్ మేము 6th, 7th, 8th, 9th, 10th ఈ 4 క్లాసెస్ టీచర్స్ని కవర్ చేసుకున్నాము. ఈ సార్ వచ్చేసి మ్యాథ్స్ సార్, వెంకటేశ్వరరావు సార్ అని. తను ఇప్పటికీ కూడా గీతాంజలి కాలేజ్లో లెక్చరర్గా చెప్తున్నారంట. ఈ స్టిల్ వర్కింగ్ అనమాట. సో వీళ్ళందరికీ మేము ఇన్విటేషన్తో పాటుగా ఒక 1/2 kg స్వీట్స్ తీసుకెళ్ళాము. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళని ఒక మంచి దీనిలో ఇన్వైట్ చేయాలి, వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి మా అని కోరిక ఉండింది. సో 2-3 జాయిన్ అవ్వకుంటూ వెళ్ళాము. మేము ఇది ఒక 3-4 డేస్ కవర్ చేసుకున్నాము. ఒక 4-5 డేస్లో మాకు ఇన్విటేషన్స్ అందరి ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి సరిపోయింది మాకు. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సార్, ఒక టీచర్, 2 టీచర్స్ అలా కవర్ చేసుకున్నాం అనమాట. టోటల్ మేము ఒక 20 టీచర్స్ని ఇన్వైట్ చేసాము. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, వాళ్ళు మేము వెళ్తే మాకే ఏదో టీ పెట్టడము, బటర్ మిల్క్ ఇవ్వడము, సమోసా పెట్టడము, అండ్ మిక్స్చర్ కానీ ఏది ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆఫర్ చేస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపించింది అసలు. మా ఇంగ్లీష్ టీచరు, కామిని టీచరు, అండ్ వీళ్ళు చెప్పిన ప్రిన్సిపల్స్ మాకు ఇప్పటికీ కూడా మేము అది ఫాలో అవుతూనే ఉన్నాము. అండ్ ఫాలో అవుతాం కూడా. మా నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలకి కూడా మేము ఇది పాస్ చేస్తామని మేము ప్రామిస్ చేసుకున్నాము. అండ్ షీఈస్ పద్మిని టీచర్, మ్యాథ్స్ టీచర్ ఉండింది. నౌ షీఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ వివిహెచ్ఎస్ స్కూల్ అనమాట. సో అప్పుడున్న ప్రిన్సిపల్స్ ఇంకా ఫాలో అవుతున్నారు, బికాజ్ ఆ టీచర్ ఇంకా ఉన్నారు కాబట్టి. తర్వాత ఏమవుతుందో, బట్ వీ హోప్ తర్వాత కూడా మంచి ప్రిన్సిపల్స్తో ఆ స్కూల్ పిల్లలకి మంచి ప్రిన్సిపల్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ వీణా టీచర్ అండ్ ఉమా టీచర్ మాకు బయాలజీ చెప్పేవాళ్ళు అనమాట. అందరు టీచర్స్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉండింది. మేము అదే మా టీచర్స్తో మాట్లాడుతూ నవ్వుతూ ఆ రోజంతా అలా ఇన్విటేషన్స్ ఇచ్చి గడిపేసామన్నమాట. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. అప్పుడేమో మనం బాగా మాట్లాడేసుకుంటాం టీచర్ ఇట్లా అట్లా అని. బట్ ఇప్పుడు వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్, ఒక ఎఫెక్షన్ అనేది పుట్టిందన్నమాట ఇన్ని ఇయర్స్కి. వన్స్ స్కూల్లో ఉన్నంతసేపు అది ఇంపార్టెన్స్ తెలియదు. స్కూల్ బయటకు వచ్చేసాక దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. రియలీ అది నిజంగా వాల్యుబుల్ అనమాట. చాలా ఆ మెమొరీస్ అన్నీ చాలా వాల్యుబుల్. అసలు మనము దాన్ని మర్చిపోలేని ఇవి అంటే మన స్కూల్ మెమరీస్ అనమాట. స్టూడెంట్స్తో కానీ, టీచర్స్తో కానీ, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఒక మెమరీ అనమాట. అది ఎప్పుడు ఫేడ్ అవ్వదు అసలు. సంధ్యారాణి టీచర్ గారు, తను మాకు 7th, 6thలోనో సైన్స్ చెప్పేవాళ్ళు. సో ఇవన్నీ మెమరీస్ తీసుకొని కలెక్ట్ చేసుకొని చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇన్విటేషన్స్ ఏదో పెళ్ళికి పిలిచినట్టే పిలుస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఒక సంబరం అనమాట. సందడి. పెళ్ళిళ్ళకి ఎలా పిలుస్తాం అలాగే మాకు ఇక్కడ రోజు కాన్ఫరెన్స్ కాళ్ళు, మాట్లాడుకోవడాలు, జోక్స్ వేసుకోవడాలు, అసలు టూ మచ్ అనమాట అసలు. అండ్ ఈ అబ్బాయి పవన్ అనే అబ్బాయి అంత డెకరేషన్ మొత్తం తనే హ్యాండిల్ చేసుకున్నాడు ఈవెంట్ది. సో చాలా బాగా బ్యానర్ కానీ, ఇన్విటేషన్స్, టీచర్కి ఇచ్చిన ఇన్విటేషన్ కానీ, స్టూడెంట్స్కి చేసిన ఇన్విటేషన్ కానీ,
చాలా చాలా బాగా బ్యాచెస్ కూడా రెడీ చేశాడనమాట. సో వాళ్ళ ఇంట్లోనే మేము ఒక గెట్ టుగెదర్ కూడా చేసుకున్నాము. బికాస్ ఎన్ఆర్ఐ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడనమాట. సో లంచ్ జస్ట్ మాట్లాడుకోవడానికి ప్రిపేర్ అయ్యాము అక్కడ. అండ్ ఇదండి ఆరెంజ్ టీషర్ట్లో తను లక్కీగా టీచర్ ఆయన ఈవెంట్కి పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. బట్ ఆ రోజు లక్కీగా మా ప్రిన్సిపల్ గారు కలిసారనమాట తనకి రోడ్ మీద ఎక్కడో. సో తో ఫోటో కూడా దిగేశాడు ఆ అబ్బాయి. సో తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఒక గెట్ టుగెదర్ చేసుకున్నాము. బికాస్ ఈవెంట్కి ఉండలేకపోతున్నాను అని చెప్పాడు. సో ఇట్స్ ఓకే, ఫ్యామిలీస్ ప్రయారిటీ కాబట్టి. సో అక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో, పవన్ వాళ్ళ ఇంట్లో అనమాట. వన్ ఆఫ్ ది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్ రెడీ చేసుకున్నాము. అండ్ కాన్ఫరెన్స్ కాల్స్ ఎవ్రీడే ఏం చేయాలి, ఎవరికి ఏది పని ఇస్తే బాగా చేస్తారు అన్నది అసెస్ చేసుకొని ఒక 15 మెంబర్స్ మేము ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యాము. టీమ్ లాగా ఫామ్ అయినప్పుడు నాకు ఇన్విటేషన్స్ గురించి నా వర్క్ అనమాట, నాకు వచ్చింది ఇన్విటేషన్స్ గురించి. సో నేను ఇన్విటేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ అబ్బాయికి పవన్కి బ్యాడ్జెస్, డెకరేషను, బ్యానర్, ఇవన్నీ స్టేజ్ మీద ఏమేమి డెకరేషన్ అన్నీ పవన్ అండర్లోకి వెళ్ళాయి అనమాట. సో తను బ్యాడ్జెస్ తయారు చేశాడు 15 మెంబర్స్కి సపరేట్ బ్యాడ్జెస్. అండ్ అదర్ స్టూడెంట్స్కి రౌండ్ ఇదే షేప్ కాకుండా రౌండ్ షేప్లో, సో అది కొంచెం డిఫరెన్షియేట్ కావాలి అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో ఇది చూడండి ఆర్గనైజర్స్ అనమాట, మా 15 మెంబర్స్ ఆర్గనైజర్స్కి ఇలాంటి బ్యాడ్జ్ రెడీ చేశాడు. సేమ్ మా బ్యాడ్జ్ స్కూల్లో ఉన్న బ్యాడ్జ్ లోగోనే మేము ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇదేమో నార్మల్ క్లాస్లో అందరు స్టూడెంట్స్ వస్తారు కదా వాళ్ళ కోసం అనమాట, రౌండ్ షేప్లో చేసామన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా చేశాడు. ఆ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చింది, మంచిగా అనిపించాయి మేమందరం బ్యాడ్జెస్ పెట్టుకుంటే. అండ్ ఈ మధ్యలో ఇంకా కన్వర్జేషన్స్, ఈ వెళ్ళడాలు, షాపింగ్లు, గిఫ్ట్ కోసము తిరగడాలు, ఇవన్నీ కొంచెం మేము మధ్య మధ్యలో ఈ ఫన్ లంచ్లు, గెట్ టుగెదర్లు ఇవి కూడా జరిగాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఇది మా స్కూల్ బ్యాడ్జ్ అండి, పాతది. ఇలా ఉంటుంది మాకు. స్వామి వివేకానంద గారు ఎప్పుడు మా లోగోలో అలాగే ఉంటారనమాట, అది ఎప్పుడు ఫాలో అవుతూనే వచ్చారు. అండ్ స్టేషనరీ కొనడం కానీ, ఫైల్స్, ఇవన్నీ ఈవెంట్ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నామన్నమాట మేమంతా. సో ఇలాంటి మస్తీ మజాక్లో మంచి ఒక పాజిటివ్ వైబ్ అనమాట. స్కూల్కి చేస్తున్నాము, టీచర్స్కి చేస్తున్నాము, ఫెలో స్టూడెంట్స్ కోసం చేస్తున్నాము, పేరెంట్స్ కోసం చేస్తున్నాం, ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరికైతే మేము డొనేట్ చేస్తున్నాము వాళ్ళ కోసం చేస్తున్నాం. మన హ్యాపీనెస్లో మేము అసలు అన్నీ మర్చిపోయాము, ఫ్యామిలీ ఉందని మర్చిపోయాము, అన్నీ మర్చిపోయాము అనమాట. అండ్ ఈ డెకరేషన్ పార్ట్లో వన్ ఆఫ్ ది డెకరేషన్ ఈస్ వాళ్ళ నేమ్ ప్లేట్స్ టీచర్స్వి. స్టేజ్ మీదకి మేము ఒక నలుగురిని పిలుస్తాం కాబట్టి వాళ్ళ నేమ్ ప్లేట్స్ రెడీ చేసాము. అండ్ వాళ్ళకి సరస్వతీదేవి మొమెంటం అనమాట. ఇది మా వివిహెచ్ఎస్ 1992 బ్యాచ్ అని చెప్పి ప్రింట్ చేపించి రెడీ చేసాము. ఇది వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ అనమాట. ఈయనకి గోల్డ్ షాప్ ఉంది, ప్రకాష్ భాయ్ అని. ఆయనకి గోల్డ్ షాప్ ఉంది కాబట్టి ఆయనతో రెడీ చేయించామన్నమాట. 20 ఏమో చేయించాము. సో మధ్య మధ్యలో మా విజిట్లు, టెంపుల్స్, బెంగళూరు నుంచి ఈవెంట్కి వచ్చింది మా ఫ్రెండ్, తనతో పాటుగా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రోజు మేము శారీ షాపింగ్ వెళ్ళాము. ఎందుకంటే మా టీచర్స్ కోసం శారీస్ ఇస్తున్నాము మేము, మొమెంటోస్ ప్లస్ శారీస్. మగవాళ్ళకి పంచలు అనమాట, ఎవరైతే సర్స్ ఉన్నారో వాళ్ళకి పంచలు అనుకొని ఇలా మేము షాపింగ్లని, గెట్ టుగెదర్లని, తిరగడాలు అన్నీ ఇలా వండర్ఫుల్గా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇలా ఎంత బాగుంది కదా, అది కింద టేబుల్ క్లాత్ కూడా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ క్లాస్ ఆఫ్ 1992 ఇది బ్యానర్ అనమాట. ఇది మాకు స్టేజ్ మీదకి వస్తుంది, పెద్ద బ్యానర్. ఇలా చాలా బ్యూటిఫుల్గా చేశాడు, రెడీ చేశాడు పవన్. థ్యాంక్ యూ పవన్. అండ్ ఇది మేము వెంకటగిరి శారీస్ తీసుకున్నాము. ఇది మేము ఇక్కడ కూకట్పల్లిలో ఇక్కడ వెళ్ళి షాప్లో, తెలిసిన వాళ్ళ షాప్లో పర్చేస్ చేసాము ఒక 20 శారీస్. సో చాలా బాగా వచ్చాయి, కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ నేను వీడియోలో మళ్ళీ నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము స్టూడెంట్స్కి, ఎలా మేము ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్స్ చేసామని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.